విలోలుండై ఓయ్ కుచేరా ఎప్పుడొచ్చావా అని దిగంతల్పమున్ ఒక్కసారి దూకేసేట మంచం మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నట్ట. కుచేలా ఎన్నాళ్ళకి చూశానయ్యా నిన్ను, నా ప్రాణం లేచినట్టుందో, రా 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 అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చేట. హాలుంది ముందు, దర్బార్ హాలు, అందులో కూర్చోబెట్టలేదు, తిన్నగా తీసుకెళ్లిపోయాడు. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పుని ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి, ఓయ్ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా, నా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు, రా పట్రా బంగారు చెంబుతో నీళ్లు పట్రా, మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చాడన్నాడు. అయ్య బాబో ఇదేమిటి అల్లరని ఆవిడ గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది. తీసుకురండి తొందరగా పన్నాం అన్నాడు. ఆయన